Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes, and this is Prasad, lecturer in computer science, and this class is for final BSc computer science students web technologies paper, right? This is our 29th lecture. Okay, in the last session, just we started that string object methods in JavaScript. What is a string? How we can create that strings in JavaScript? What are the different ways for creating that strings or declaring that strings, and some of the methods that are frequently used in our JavaScript. అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది అవునా. స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఓకే. సో వాటిలో ఉండే కొన్ని మెథడ్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, చెప్పడం జరిగింది. అండ్ ఇంకా స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి సంబంధించి ఇంకా ఎక్కువగా యూస్ చేసే మెథడ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనము ఈరోజు క్లాస్లో కంప్లీట్ చేసుకుందామండి. ఓకే రైట్. బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్, one of the important point that is all of you regularly watch our YouTube channel IBN and PRR College online classes over, right? And write down the important points and examples what we are discussing here. Those are all the important ప్రోగ్రామ్స్. ఓకే, ఎగ్జామ్లో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా కంపల్సరీగా రన్నింగ్ నోట్స్లో అందరూ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ది today's session, that is string object method. సో లాస్ట్ క్లాస్లో మనము కొన్ని మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా, ఒకసారి ఆ మెథడ్స్ గురించి చూద్దాము. అవేంటి, క్యార్ ఎట్, అవునా. క్యార్ ఎట్ అనే మెథడ్ ఒకటి చూసాము, అంటే మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్లో క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. క్యార్ కోడ్ ఎట్, మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ యొక్క కోడ్ వాల్యూని, యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కంకాట్, స్ట్రింగ్స్ అన్నిటినీ కూడా కలపడానికి, కంకాటినేషన్ చేయడానికి ఉపయోగించుకుంటాము. ఇండెక్స్ ఆఫ్, ఓకే, సో మనం స్పెసిఫై చేసిన క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, సో మనం ఇచ్చిన క్యారెక్టర్ లాస్ట్ టైం ఆ స్ట్రింగ్లో లాస్ట్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అక్కడ అయిందో ఆ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. అలాగే సెర్చ్ మెథడ్ అండ్ మ్యాచ్ మెథడ్ రెండు కూడా రెగ్యులర్గా ఎక్కువగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దగ్గర యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తెలుసుకున్న తర్వాత వీటి గురించి ఇంకొకసారి మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. అండ్ అనదర్ మెథడ్ దట్ ఈస్ రీప్లేస్ మెథడ్. ఓకే, సో రీప్లేస్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నాము, ఏదైనా ఒక స్ట్రింగ్ని వేరే స్ట్రింగ్తో రీప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అవునా. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఈస్ SUBSTR స్ట్రింగ్ అండి. ఓకే, SUBSTR. ఇక్కడ మనకి స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అంటే ఒక సబ్ స్ట్రింగ్ కింద తీసుకురావడానికి, ఓకేనండి. ABN PRR కాలేజ్, దట్ ఈస్ వన్ స్ట్రింగ్. సో దాంట్లో ABN అండ్ PRR అనేది ఒక సబ్ స్ట్రింగ్ అవుతుంది. అంటే మనకి టాస్క్ ఎలా ఉందంటే, ABN PRR కాలేజ్ మొత్తం ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ నుంచి ABN PRR అనేది సెపరేట్ చేయాలి. అంటే మనము ఏం చేస్తున్నాము, ఒక స్ట్రింగ్ నుంచి కొంత పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. సబ్ స్ట్రింగ్ని తీసుకురావాల్సిన అవసరం వస్తుందండి, అవునా. సో ఇలా స్ట్రింగ్స్ని సబ్స్ట్రింగ్ చేయడానికి లేదా కొంత పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయండి. ఓకేనా, SUBSTR అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సబ్ స్ట్రింగ్ అని ఒకటి ఉంటుంది, అలాగే స్లైస్ అని చెప్పేసి ఇంకో మెథడ్ ఉంటుందండి. ఒక 3 మెథడ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఆ 3 మెథడ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో అట్లా ఒక వేరియేషన్ ఏంటనేది చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అవి ఎందుకు ఎక్కడ ఉపయోగించుకుంటామో జాగ్రత్తగా తెలుసుకోండి. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ మెథడ్, దట్ ఈస్ SUBSTR. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంట, చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ ది పార్ట్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్పెసిఫైడ్ స్టార్ట్ పొజిషన్ అండ్ లెంత్. ఏంటంట, ఒక సబ్ స్ట్రింగ్ కింద ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. బట్ ఎలా అంట, మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని మనము ఎన్ని క్యారెక్టర్స్ని అయితే చెప్తామో అన్ని క్యారెక్టర్స్ని బయటకి తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0, 5 అన్నాను అనుకోండి.
ఐ మీన్ ఎస్విబి ఎస్టిఆర్ ఆఫ్ 0,5 అన్నారు అనుకోండి, మీనింగ్ ఏంటి, 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని 5 క్యారెక్టర్స్ ని బయటకు తీసుకొస్తుందండి. ఓకే ఓకే ఎనీహౌ ఒకసారి సింటాక్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ డాట్ ఎస్యుబి ఎస్టిఆర్ ఆఫ్ స్టార్ట్ కామా లెంత్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంట, ఈ మెథడ్ ని ఉపయోగించాలి, ఎస్యుబి ఎస్టిఆర్ అనే మెథడ్ ని ఉపయోగించుకుంటున్నాము. దీనికి 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, ఏంటవి, స్టార్ట్ కామా లెంత్ అండి. ఫస్ట్ పారామీటర్ ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అంటే ఏంటి ఇక్కడ, అంటే ఈ పారామీటర్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇట్ రిప్రజెంట్స్ ది పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫ్రమ్ వేర్ ది ఫెచింగ్ స్టార్ట్స్. అంటే ఎక్కడ నుంచి, ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి నువ్వు ఆ స్ట్రింగ్ ని డివిజన్ చేయాలనుకుంటున్నావు, లేదా స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్షన్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, అది ఫస్ట్ పారామీటర్ అవుతుంది. సెకండ్ పారామీటర్ ఏంటంటున్నాం ఇక్కడ, లెంత్ అండి. చూడండి, లెంత్ అనేది ఇట్ ఈస్ ఆప్షనల్, ఇట్ రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ఫెచ్. అంటే ఎన్ని క్యారెక్టర్స్ నువ్వు చెప్పిన ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి, స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ఎన్ని క్యారెక్టర్స్ అనేవి బయటికి తీసుకురావాలి. ఓకే, సో అటువంటి ఇలా లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని చెప్పేటప్పుడు మనము ఎస్సిబి ఎస్టిఆర్ అనే ఫంక్షన్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది చూడండి స్క్రీన్ మీద, where str equal to java t point. What is our string here, java t point. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ str ఉపయోగించుకోండి. చూడండి ఎలా ఇచ్చాము, 0,4 అని ఇచ్చాను. అంటే str డాట్, అంటే ఈ str అనే స్ట్రింగ్ లో కొంత పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఏంటి, 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసి 4 క్యారెక్టర్స్ ని తీసుకురమ్మంటున్నామండి. చూడండి ఇక్కడ 0 ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి, జే, అవునా. స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 1 2 3 4 5 6 ఇలా స్టార్ట్ అవుతాయి, ఇలా వెళ్తూ ఉంటాయి, అవునా. ఈ 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర అంటే జే దగ్గర స్టార్ట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఇమ్మంటున్నాము, 4 క్యారెక్టర్స్ అండి. అంటే మళ్ళీ ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఏంటి, జే ఏ వి ఏ 4 అవుతున్నాయండి. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, జావా అని చెప్పేసి అవుట్పుట్ వస్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని చెప్పేసి ఇచ్చామండి. ఓకే, ఇక్కడ 2 అని చెప్పేసి ఇచ్చామండి. అంటే ఏంటి, 2,4 అని ఇచ్చాను. మీనింగ్ ఏంటి, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసి 4 క్యారెక్టర్స్ ని తీయమన్నా. అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి, 0 1 2 వి దగ్గర అండి. ఓకేనా, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుని 4 క్యారెక్టర్స్ ఇమ్మంటున్నాం. అంటే వి ఏ టి పి అవుట్పుట్ వస్తుంది. వ్యాట్ పి అని చెప్పేసి మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుందండి. సో ఎస్యుబి ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ ని మనం ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే, కొంత పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. బట్ దీనికి పాస్ చేసే పారామీటర్స్ 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేయాలనేది చెప్పొచ్చు, సెకండ్ పారామీటర్ అవసరమైతే ఇవ్వచ్చు, లేదంటే మానేయచ్చు. ఆ సెకండ్ పారామీటర్ లెంత్ అనేది చెప్తాం అనమాట, ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తామన్నమాట. ఒకవేళ లెంత్ ఇవ్వలేదనుకోండి, మన ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఇచ్చామో అక్కడ నుంచి మొత్తం స్ట్రింగ్ అంతటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుందండి. అందుకని సెకండ్ పారామీటర్ ఆప్షనల్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. రైట్, దట్ ఈస్ ఎస్యుబి ఎస్టిఆర్. ఓకే, సో అర్థమయ్యే వరకు కూడా ఆ మెథడ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ ని 1కి 2 3 సార్లు జాగ్రత్తగా వినండి. ఓకే, వింటే కనుక దాని యొక్క సింటాక్స్ ఏంటి, వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సబ్ స్ట్రింగ్ అండి. ఓకే, వాట్ ఇస్ అవర్ మెథడ్ హియర్, సబ్ స్ట్రింగ్. ఇందాక ఎస్టిబి ఎస్టిఆర్ అని రాసాం అంతే, ఇప్పుడు మాత్రం సబ్ స్ట్రింగ్ అని చెప్పేసి రాస్తున్నాం అనమాట. సో ఇది కూడా కొంత పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. బట్ దీనికి 2 పారామీటర్స్ పాస్ చేసుకుంటాము. ఆ 2 పారామీటర్స్ ఏంటంటే స్టార్ట్ కామా ఎండ్ అని చెప్పేసి చెప్తున్నాం కదా. ఓకే, స్టార్ట్ కామా ఎండ్ అంటున్నాము. ఈ స్టార్ట్ అనేది ఆల్రెడీ మనం పైన చూసిన ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ కూడా పాస్ చేస్తామండి. అంటే ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి నువ్వు స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నావో స్టార్ట్ పారామీటర్ ద్వారా పాస్ చేయాలి. అండ్ ఇక్కడ ఎండ్ అనేది ఇంకొక పారామీటర్ పాస్ చేస్తామండి. ఇది ఏంటంటే ఇది కూడా ఇండెక్స్ పొజిషన్ అవుతుందండి. ఓకే, ఏం చేస్తుంది, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, మనం స్పెసిఫై చేసిన ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ఇక్కడ స్పెసిఫై చేసిన ఇండెక్స్ పొజిషన్ ముందు క్యారెక్టర్ వరకు రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, ఇక్కడ మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి కాదనమాట, దాని ముందు ఇండెక్స్ పొజిషన్ వరకు కూడా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. అర్థమవుతుందా, సబ్ స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ ఈ రెండు కూడా ఇండెక్స్ పొజిషన్స్, స్టార్ట్ ఎండ్ కూడా రెండు కూడా ఏమవుతాయి, ఇండెక్స్ పొజిషన్స్ అవుతాయి. బట్ ఇది ఈ ఇండెక్స్ పొజిషన్ ఎలా ఉంటుందేమో, స్టార్టింగ్ ఏ ఇండెక్స్ పొజిషన్ ఇస్తామో అక్కడ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎండ్ అనేది ఏంటి, ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఇచ్చామో దాని ముందు క్యారెక్టర్ వరకు మనకి స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది సబ్ స్ట్రింగ్ మెథడ్ అనమాట. సో అయినా ఒకసారి చూడండి,
స్టార్ట్ ఇట్ రిప్రజెంట్స్ ది పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫ్రమ్ వేర్ ద ఫెచ్చింగ్ స్టార్ట్స్. ఓకే, ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్కడ అంటే ఇట్ ఈస్ ఆప్షనల్. ఇది కూడా అవసరమైతే ఇవ్వచ్చు లేదా మానేయచ్చు. అప్ టు విచ్ ద స్ట్రింగ్ ఫెచెస్. ఓకేనా. సో మనకి ఏ క్యారెక్టర్ ఐ మీన్ ఏ ఇండెక్స్ పొజిషన్ ముందు వరకు అయితే ఇస్తామో ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఇస్తామో ఆ ఇండెక్స్ పొజిషన్ ముందు క్యారెక్టర్ వరకు కూడా మనకి ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్ట్రింగ్ ఈజ్ జావా టీ పాయింట్ అండి. ఓకే, చూడండి ఇక్కడ SCBSTR ఆఫ్ 0,4 అంటున్నాను. మీనింగ్ ఏంటి? 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర, ఓకే 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేయమంటున్నాము. 4 ఇండెక్స్ పొజిషన్ ముందు వరకు మనం ఏం చెప్తున్నాము, క్యారెక్టర్ని ఇమ్మని చెప్తున్నాం అనమాట. అంటే 0 ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి? జే అండి. ఓకే, జే దగ్గర స్టార్ట్ చేసుకుని 4th ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0, 1, 2, 3, 4. 4th ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి? టీ అండి ఇక్కడ. అవునా? చూడండి 0, 1, 2, 3, 4. ఈ 4 ఇండెక్స్ పొజిషన్ ముందు క్యారెక్టర్ అంటే ఏ వరకు అనమాట. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి? జావా అని చెప్పేసి వస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ 2,5 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 5 ఇచ్చారండి. మీనింగ్ ఏంటి? 2 ఇండెక్స్ పొజిషన్ అంటే 0, 1, 2 ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వి దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత 5 అంటున్నాము అంటే 0, 1, 2, 3, 4. 5th ఇండెక్స్ పొజిషన్ ఏంటి? పి అండి. అవునా, దీని ముందు వరకు అంటే టీ వరకు అనమాట. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? వ్యాట్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది సబ్ స్ట్రింగ్. ఓకే, SCBR కి సబ్ స్ట్రింగ్ కి వేరియేషన్ ఉంది. SCBSTR సెకండ్ పారామీటర్ వచ్చేసి లెంత్ ఇస్తాము, బట్ దీంట్లో ఏంటి? ఇండెక్స్ పొజిషన్ ఇస్తాం అనమాట అండి. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ మెథడ్, స్లైస్ మెథడ్ అండి. ఓకేనా, మన మెథడ్ ఏంటి? స్లైస్ అనమాట. సో ఈ స్లైస్ మెథడ్ ని కూడా ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే కొంత స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. దీని సింటాక్స్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే సింటాక్స్ ఉంటుందండి. అంటే దీనికి కూడా ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తాము? 2 పారామీటర్స్ నే పాస్ చేస్తాము. స్టార్ట్ కమ ఎండ్ అని చెప్పేసి ఇస్తామండి. ఓకేనా. ఇది కూడా ఏం చేస్తుందంటే సేమ్ సబ్ స్ట్రింగ్ SCBSTRING మెథడ్ ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అవుతుందండి ఇది కూడా. ఓకేనా. అంటే ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ ని మనము నెగిటివ్ వాల్యూస్ ని కూడా పాస్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్టార్ట్ కి వాల్యూ ఇస్తున్నాం చూసారా, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఇవ్వడానికి కుదరదు. బట్ స్లైస్ మెథడ్ కి మాత్రం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ పారామీటర్ ని ఇండెక్స్ పొజిషన్ ని మనము నెగిటివ్ వాల్యూ కూడా పాస్ చేసుకోవచ్చు అండి. సెకండ్ వాల్యూ కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ హ్యావ్ ఇండెక్స్ వాల్యూస్ ని నెగిటివ్ వాల్యూస్ ని కూడా మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. మరి ఆ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటుందంటే రివర్స్ నుంచి కౌంట్ చేసుకుంటుందండి. అంటే స్ట్రింగ్ నుంచి ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది? రివర్స్ నుంచి కౌంట్ చేస్తుంది అనమాట. అదొకటి డిఫరెన్స్ అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ, బట్ ఆ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. స్లైస్ మెథడ్ ఏం చేస్తుందంటే సేమ్ సబ్స్ట్రింగ్ మెథడ్ ఎలా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ స్లైస్ మెథడ్ ఇండెక్స్ పొజిషన్స్ ని నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే ఇవ్వచ్చు అనమాట అండి. ఓకేనా. సో మరి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ సైడ్ నుంచి ఇది కౌంట్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సబ్ స్ట్రింగ్ అండ్ స్లైస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. జావా టీ పాయింట్ అనేది మన స్ట్రింగ్ అవుతుంది. 2,5 అంటున్నాం. మీనింగ్ ఏంటి? 2 ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి 5 ఇండెక్స్ పొజిషన్ ముందు వరకు క్యారెక్టర్స్ ఇవ్వాలి. 2 ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి? 0, 1, 2 ఏంటి ఇక్కడ? వి అండి. అవునా. 5 ఇండెక్స్ పొజిషన్ అంటే పి ముందు వరకు అంటే వ్యాట్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట దీనికి. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ స్ట్రింగ్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ str.slice ఆఫ్. ఇక్కడ చూడండి ఇండెక్స్ పొజిషన్ ఎలా ఇచ్చాను? -5 ఇచ్చానండి. అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుందంటే స్ట్రింగ్ నుంచి రివర్స్ నుంచి కౌంట్ చేస్తుందంటే 1, 2, 3, 4, 5 అంటే పి దగ్గర స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. ఓకే, అర్థమవుతుందా? బ్యాక్ నుంచి కౌంట్ చేస్తుంది, బట్ బ్యాక్ నుంచి కౌంట్ చేసినప్పుడు 0 ఇండెక్స్ పొజిషన్ కదండి, క్యారెక్టర్స్ ని కౌంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ -5 అన్నాను అంటే ఏంటి? 1, 2, 3, 4, 5. ఓకేనా. అంటే ఒక 5 క్యారెక్టర్స్ ని మనకి ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది. అంటే బ్యాక్ నుంచి కౌంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ -5, -1 అని కూడా ఇచ్చానండి. ఓకే, వాల్యూస్ ఎలా ఇచ్చాము? -5, -1 అని ఇచ్చాను. అంటే ఇండెక్స్ పొజిషన్ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏమంటున్నాము? -5 అంటున్నాను. అంటే
ఒక 5 క్యారెక్టర్స్ కౌంట్ చేస్తుంది బ్యాక్ నుంచి 1 2 3 4 5 అంటే పి దగ్గర స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎండ్ ఇండెక్స్ పొజిషన్ ఏమన్నాను -1 అన్నాను అంటే ఒక క్యారెక్టర్ని తీసేస్తుందండి. అంటే టీ అనే క్యారెక్టర్ని తీసేస్తుంది. పిఓఐఎన్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనండి. సో ఒకటికి 2-3 సార్లు ఈ 3 మెథడ్స్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటిలో ఏదైతే పాయింట్స్ ఉంటే అన్ని కూడా నేను చెప్పాను. అర్థమయ్యే వరకు కూడా ఒకసారి మీరు ఆ బుక్ మీద నోట్ చేసుకుని జాగ్రత్తగా వింటూ ఉండండి. ఓకేనా? లేదా మనం చెప్పుకున్న మెటీరియల్స్ లో కూడా ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆ టాపిక్స్ ని వినండి. ఈ 3 మెథడ్స్ కూడా మనం ఎందుకు ఉపయోగించుకుంటాము అంటే జస్ట్ ఒక స్ట్రింగ్ నుంచి సబ్ పార్ట్ కింద ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. ఏంటా మెథడ్స్? ఎస్విబి, ఎస్టిఆర్, సబ్ స్ట్రింగ్, స్లైస్ మెథడ్. ఓకే, ఎస్విబి, ఎస్టిఆర్ కి 2 పారామీటర్స్ ఏంటి? స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి, అంటే లెంత్ పాస్ చేస్తాం అక్కడ సెకండ్ పారామీటర్. సబ్ స్ట్రింగ్ అయితే ఏం చేస్తుంది? ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తాం అనమాట. స్టార్టింగ్ ఒకటి, ఎండ్ ఒకటి ఇస్తాము. సో స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేస్తుంది, ఎండ్ ఇండెక్స్ పొజిషన్ ముందు క్యారెక్టర్ వరకు రిటర్న్ చేస్తుంది. స్లైస్ మెథడ్ కూడా ఏం చేస్తుంది? సబ్ స్ట్రింగ్ లాగా వర్క్ అవుతుంది. బట్ దీనికి ఒక అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇది ఇండెక్స్ పొజిషన్స్ గా నెగిటివ్ వాల్యూస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఆ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే స్ట్రింగ్ రివర్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ ఇది మనకి ఎప్పుడు మనం చూసే మెథడ్, దట్ ఈస్ టు లోవర్ కేస్. ఓకే, ఏం చేస్తుందంట? అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ని లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తుందండి. వేర్ ఎస్టిఆర్ ఈక్వల్ టు జావా టీ పాయింట్ అని చెప్పేసి ఇచ్చాము. ఓకే, ఎస్టిఆర్ డాట్ టు లోవర్ కేస్ అన్నాం అనుకోండి, ఏం చేస్తుంది? మొత్తం అందులో ఏదైనా క్యాలిక్యులేటర్స్ ఉంటే మొత్తం అన్నింటిని కూడా ఏం చేస్తుంది? స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేసేస్తుందండి. ఓకే, దట్ ఇస్ సింపుల్ మెథడ్. నెక్స్ట్ టు అప్పర్ కేస్, ఇదేం చేస్తుంది? స్మాల్ లెటర్స్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు అన్నింటిని కూడా ఏం చేస్తుంది? అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? రెండు వెరీ సింపుల్ మెథడ్స్, మనం ఎప్పుడు చూసే మెథడ్స్ ఏనండి రెండు కూడా, టు లోవర్ కేస్ అండ్ టు అప్పర్ కేస్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే స్ప్లిట్ మెథడ్ అండి. ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ స్ప్లిట్స్ ఏ స్ట్రింగ్ ఇంటూ సబ్ స్ట్రింగ్ ఎరే. అంటే స్ట్రింగ్స్ ని ఎరే కింద కన్వర్ట్ చేస్తుందండి. అంటే సబ్ స్ట్రింగ్స్ ని ఎరేలోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. సేమ్ మెథడ్ మనం ఎరేలో కూడా ఒకసారి చూద్దాము. ఎరేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీన్ని వర్కింగ్ ప్రాసెస్ చూద్దామండి. రైట్, నెక్స్ట్ ట్రిమ్ మెథడ్ అండి. చూడండి, ట్రిమ్ అంటే కట్ చేయడం అనమాట. దేన్ని కట్ చేస్తుందండి? మనం ఒక స్ట్రింగ్ కి స్పేస్ ఉందనుకోండి, ఇంకనా స్పేస్ ని ట్రిమ్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న స్పేస్ ని ట్రిమ్ చేసేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వైట్ లేదా ఇక్కడ స్పేస్ అనే ఒక స్ట్రింగ్ కనపడుతుంది మీకు, అవునా? ఈ స్పేస్ కి ఇక్కడ ఇక్కడ కూడా సమ్ గ్యాప్ అనేది కనపడుతుందండి, అవునా? ఈ ట్రిమ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ స్పేస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇట్ ట్రిమ్స్ ది వైట్ స్పేస్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ పాస్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా స్పేస్ ఉందనుకోండి, ఆ స్పేస్ ని ట్రిమ్ చేయడానికి మనకి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది అనమాట, ట్రిమ్ మెథడ్. ఓకేనా? సో ఇవి మనం ఎక్కువగా ఓకేనా జావా స్క్రిప్ట్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే స్ట్రింగ్ మెథడ్స్ అనమాట అండి. ఓకేనా? సో ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతున్నారండి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి. ఓకేనా? సో మీ మెటీరియల్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కలిపి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్ గా ఏ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అన్ని కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఈసారి కూడా ఎగ్జామ్ లో ఉండొచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఛాన్స్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి కాల్ చేసి అడిగితే కనుక నేను ఒకసారి మీకు అవి రిపీట్ చేస్తానండి. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్.